వాడు బకీనా? చావు ఖాయం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ థండర్బోల్ట్స్. ఈ మూవీ 2025 మేలో మన ముందుకైతే వస్తుంది. రీసెంట్గా జరిగిన శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీ యొక్క ట్రైలర్ని ఆడియన్స్కు చూపించారు. ఇంకా అప్పుడే ఈ ట్రైలర్ లీక్ అయింది. ఆ లీక్డ్ ట్రైలర్ని నేనైతే చూడలేదు. ఇంకా నిన్న రిలీజ్ అయిన ఈ థండర్బోల్ట్స్ ట్రైలర్ని నేను చూడడం అయితే జరిగింది. ఈ మూవీ యొక్క ట్రైలరు 3 minutes పైనే ఉంది. మూవీ కూడా 2.5 hours ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది గైస్. ఒక మంచి యాక్షన్లో ఉండబోతుంది మూవీ. అలాగే ఈ ట్రైలర్ని నేను బ్రేక్ డౌన్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరేది ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. థండర్బోల్ట్స్. డీసీలో సూసైడ్ స్క్వాడ్ ఎలాగో ఇక్కడ థండర్బోల్ట్స్ కూడా అలా. అలాగే వీళ్ళు ఫ్యూచర్లో డార్క్ అవెంజర్స్గా మనకు కనిపించబోతున్నారు. ఈ మూవీ యొక్క స్టోరీ అనేది మెయిన్గా 3 మూవీస్కి లింక్ అయి ఉంటుంది. బ్లాక్ విడో, ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ అండ్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ యొక్క ట్రైలర్ ఓపెనింగ్ సీన్లో మనము అలెక్సీని చూస్తాం. అదే రెడ్ గార్డియన్. ఇతను మనము బ్లాక్ విడో మూవీలో కూడా చూడవచ్చు. ఇతను బ్లాక్ విడోకి మరియు ఎలెనా బిలోవ్కి బయోలాజికల్ ఫాదర్. అంతేకాకుండా ఇతను అమెరికాకు కెప్టెన్ అమెరికా ఎలాగో రష్యాకు ఇతను అలాగం. ఓపెనింగ్ సీన్లో అలెక్సీ మరియు ఎలెనా బిలోవా ఇద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. అలా ఈ ఇద్దరు వాళ్ళ పని గురించి మాట్లాడుకుంటారు. ఎలీనా, ఎలా ఉంది డాడ్ నీ వర్క్ అని అడుగుతుంది. దానికి అలెక్సీ, పని చాలా ఉంది అని అంటాడు. ఇక్కడ మనము రెడ్ గార్డియన్ని చూసినట్లయితే ఇతను తన రెడ్ గార్డియన్ పోస్ట్ నుండి రిటైర్డ్ అయినట్టు ఉంటాడు. ఎలీనాకు డౌట్ రాకూడదని నాకు చాలా పని ఉందని చెప్తాడు. అలా రెడ్ గార్డియన్ కూడా ఎలీనాని ఇలా వచ్చావేంటి, ఎలా ఉంది నీ పరిస్థితి అని అడుగుతాడు. దానికి ఎలీనా బిలోవో, ఏదో తన లైఫ్లో పోగొట్టుకున్నట్టు వెలితిగా అనిపిస్తుంది, నాకు ఒక గోల్ కూడా లేకుండా పోయింది, ఏదో ఒక పనిలో ఉంటే ఈ లోటు తీరిపోతుందని చెప్తుంది. ఇక్కడ మనము ఎలీనాని బ్లాక్ విడో సూట్లో చూస్తాం. తన సిస్టర్ చనిపోయిన తర్వాత ఎలీనానే బ్లాక్ విడో అయిపోతుంది. ఆ తర్వాత సీన్లో మనము బక్కీ ఏకయ్యే వింటర్ సోల్జర్ని కోర్ట్ రూమ్లో చూస్తాం. అలాగే ఇక్కడ జానీ వాకర్ని కూడా చూస్తాం. ఇతనేమో తన ఇంట్లో ఉంటాడు. బక్కీకి మరియు జానీ వాకర్కి కోర్టులో కేసు నడుస్తూ ఉంటుందని అనుకుంటున్నాను. ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్లో జానీ వాకర్ కెప్టెన్ అమెరికా మ్యాంటల్ని తీసుకుంటాడు. కానీ ఇతను వేరే వాళ్ళ మీద అటాక్ చేసి తన షీల్డ్తో కొడతాడు. అప్పుడు ఆ షీల్డ్కి బ్లడ్ అంటుకుంటుంది. అందుకే అని జానీ వాకర్ని కెప్టెన్ అమెరికా మ్యాంటల్ నుండి తీసేస్తారు. అయితే జానీ వాకర్ చేసిన పనికి కోర్టులో బక్కీకి మరియు ఇతనికి కేసు అయితే జరుగుతుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత సీన్లో ఎలీనా ఏకే బ్లాక్ విడో ఒక బిల్డింగ్ దగ్గర ఉండడం మనం చూస్తాం. అలాగే ఆ బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోతుంది. అక్కడ ఉన్న జనాలందరూ భయపడి పారిపోతూ ఉంటారు. బ్లాక్ విడో మాత్రం ధైర్యంగా కాల్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఎలీనాకు ఎవరో ఏదో మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఎలీనా కొంతమంది సోల్జర్స్తో ఫైట్ చేసి లోపలికైతే వెళ్తుంది. ఐ థింక్ ఇక్కడికి రావడానికేమో ఎలీనా బిల్డింగ్ని బ్లాస్ట్ చేసిందని అనుకుంటున్నాను. అలా ఎలీనా ఒక పెద్ద రూమ్లోకి అయితే వెళ్ళి వేటినో వెతుకుతూ ఉంటుంది. అక్కడే మనము ఒక సూట్ కేసుని చూడవచ్చు. అందులో ఏవేవో డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. వీటి కోసమే ఇక్కడికి వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడికి జానీ వాకర్ కూడా వచ్చి ఆ సూట్ కేసు కోసం ఎలీనా మీద అటాక్ చేస్తాడు. ఇంకా అదే సమయంలో అక్కడికి టాస్క్ మాస్టర్ మరియు గోస్ట్ కూడా వస్తుంది. అలా వీళ్ళందరూ వచ్చింది ఒకదాని కోసమే, అదే సూట్ కేస్. అయితే జానీ వాకర్కి మిగిలిన 3 లేడీస్కి ఫైట్ జరుగుతుంది. ఈ సీన్లో అదే రూమ్లోనే మనకు ఇంకో న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ పేరు బాబ్. నిన్నెవరు పంపారని ఎలీనా అడుగుతుంది. ఎవరు పంపలేదని బాబ్ రిప్లై ఇస్తాడు. ఇక్కడ మనము బాబ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. కామిక్స్లో రాబర్ట్ రెనాల్డ్స్ని బాబ్ అని పిలుస్తారు. బాబ్ అంటే ఎవరో కాదు, ఎంసీయూలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన సెంట్రీ. ఇప్పుడు మనము సెంట్రీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ బాబ్ రోల్లో యాక్ట్ చేసింది లివిస్ పుల్మ్యాన్. ఇంతవరకు మనము సెంట్రీని ఎంసీయూలో చూడలేదు. ఈ మూవీ ద్వారా చూడబోతున్నాం. కామిక్స్లో సెంట్రీ ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్. టీసీకి సూపర్ మ్యాన్ అండ్ షజామ్ ఎలాగో మార్వెల్కి సెంట్రీ అలా. సెంట్రీకి మిలియన్స్ ఆఫ్ సన్స్ యొక్క పవర్స్ ఉంటాయి. సెంట్రీకి డార్క్ సైడ్ ఆఫ్ పవర్స్ కూడా ఉంటాయి. ఇతను మెంటల్లీ అన్స్టేబుల్గా ఉంటాడు. సెంట్రీని ది వాయిడ్ అనే ఈవిల్ ఎంటిటీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సెంట్రీ క్రాస్ ఓవర్ స్టోరీ లైన్స్లో ఒక మెయిన్ విలన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాబోతున్న అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్లో కనిపించబోతున్నాడు. నేను సెంట్రీ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాం. అందులో మనము సెంట్రీ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అలా బాబు ఉన్న బిల్డింగ్లోకి ఎలీనా బిలోవా, జానీ వాకర్, గోస్ట్,
టాస్క్ మాస్టర్ వస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ టీం మొత్తానికి ఒకరే సుపారీ ఇచ్చి ఉంటారు. అంటే అందరినీ ఒక చోట చేర్చి చంపేద్దామని ఎవరో ప్లాన్ చేశారని తర్వాత వీళ్ళు తెలుసుకుంటారు. అలా ఆ బిల్డింగ్కి తన డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరినీ ఒక చోట చేర్చి సెంట్రీ ద్వారా చంపేద్దామని ఎవరో ప్లాన్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ఇక్కడ బాబ్ చాలా అమాయకంగా ఉంటాడు. ఆ తర్వాత షాట్లో మనము ఒక లేడీని చూస్తాం. ఈమె సిఐఏ డైరెక్టర్. ఈమె పేరు వ్యాలంటీన్ అలెగ్రా. డీసీలో సూసైడ్ స్క్వాడ్ టీమ్కి అమాండా వాలర్ ఎలాగో ఇక్కడ థండర్బోల్ట్స్కి ఈ వ్యాలంటీనా అలెగ్రా అలాగా ఈమె అందరినీ టీమప్ చేసేది. ఈమె ఉన్న చోట మనము ఒక గ్లాస్ షోకేస్లో లోకి వేపని చూడవచ్చు. ఆ తర్వాత సెంట్రీ యొక్క బెల్ట్ లోగోని కూడా చూడవచ్చు. అంతేకాకుండా సెంట్రీ ఏకేఏ బాబ్ని కొంతమంది బుల్లెట్స్తో కాల్చినా కానీ అతనికి ఏమీ కాదు. ఇంకా లాస్ట్ సీన్ ద్వారా మనం తెలిసేది ఏమిటంటే థండర్బోల్ట్స్ టీమ్ని బక్కీ హంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు హంట్ చేస్తున్నాడు ఏమని మనము మూవీలో చూడాల్సిందే. నాకు తెలిసినంతలో థండర్బోల్ట్స్ టీంలో ఉన్న వాళ్ళకు ఒక మిషన్ అయితే ఇచ్చి ఉంటారు. ఈ మిషన్ ద్వారా వీళ్ళు తెలుసుకునేది ఏమిటంటే ఆ మిషన్ వీళ్ళని చంపడానికని తర్వాత తెలుసుకుంటారు. అది ఎవరైనా కావచ్చు, సెంట్రీ అయినా కావచ్చు, బక్కీ అయినా కావచ్చు, వ్యాలంటీన్ అవ్వచ్చు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి టీమప్ అయ్యి సెంట్రీని పట్టుకోవడానికి వెళ్తారు. ఈ థండర్బోల్ట్స్ టీంని లీడ్ చేసేది బక్కీ అని మనకు తెలుస్తుంది. సెంట్రీ లాంటి పవర్ఫుల్ వీళ్ళని పట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. ఐ థింక్ రెడ్ హల్క్ యొక్క క్యామీ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ థండర్బోల్ట్స్ టీంలో మనము ఇంకా చాలా మందిని మిస్ అవుతున్నాం. ఈ టీంలో చాలా మంది ఉండాలి. లైక్ రెడ్ హల్క్, పనీషర్, మూన్ నైట్ ఇలా చూద్దాం. మరి నెక్స్ట్ ట్రైలర్ ద్వారా మనకు ఇంకొన్ని విషయాలు వీళ్ళు చెప్పొచ్చు. ఈ ట్రైలర్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒక సెంట్రీనే, దాని మించి ఇంకేం లేదు. ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎండుకోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.